సేవకులకి దైవ సేవకురానికి వందనాలు. అలాగే ఇక్కడ మమ్మల్ని ప్రేమతో ప్రేరేపించి ప్రార్థన చేయగా దేవుడు ప్రణాళిక ద్వారా దేవుడి చిత్తం ద్వారా ఇక్కడ తీసుకొచ్చారని తెలియపరిచారు. అంతకు ముందుగా నాదొక సాక్ష్యం మీకు చెప్పాలని. నా సాక్ష్యం మీరు కొంతమంది విన్నారో లేదో తెలియదు, కానీ నేను కూడా ఇలాగే దేవుడి సన్నిధానంలోనికి మేము పుట్టి పెరిగాక మొత్తం మేము ముగ్గురు ఉన్నప్పుడు నేను పెద్దవాడిని, మా తర్వాత నరేషు, తర్వాత సురేష్, మీకు తెలిసిందే. అయితే మా తల్లిదండ్రులు మా తర్వాత వాళ్ళు పూజలు చేసేవారు, దేవుడి దేవుడి గుళ్ళకి వెళ్ళేవారు, మొక్కుకునేవారు. అలాగే దేవుడిలోనే వాళ్ళు అన్ని జనాంగంలోనే ఉండేవారు. కానీ మేము పుట్టాక పెరిగాక కానీ నాకు ఊహ వచ్చిన కానించి కానీ వెళ్ళి వేరొక గుడిలోనికి వెళ్ళి దండం పెట్టింది లేదు, ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు. అలాగ నన్ను దేవుడిలోనే తల్లిదండ్రులు మమ్మల్ని నడిపించారండి ఆ సమయంలో. అలాగే నేను సండే స్కూల్కి వెళ్ళినప్పుడు, నేను చిన్నతనంలో నేను ఒక్కడే వెళ్ళేవాడిని. అప్పట్లో మా పేటలో నుంచి వెళ్ళినప్పుడు సండే స్కూల్ ఎలాగనుకుంటున్నారో, డిసెంబర్ వచ్చినప్పుడు నాటికలు వేయాలి కదా, డ్యాన్స్ ప్రోగ్రాలు వేయాలి కదా, వాటికి పంపించేది అనమాట. మా అమ్మ అసలు వండించేది కదా, నేను ఎల్లో అని తినేసేది. నాకేంటంటే ఒకటి భయం, నాకు చాలా భయస్తుంది. నేను ఎక్కువగా దెయ్యాల భయం ఎక్కువ మాట, నాకు ఎక్కువ శాతం. అక్కడికి వెళ్ళాక వాళ్ళేమో వదిలిపెట్టేవారు కాదు. ఎక్కువసేపు నాటికలు, డ్యాన్స్ ప్రోగ్రాలు అలాంటే రోడ్ల మీద కాబట్టి అక్కడక్కడ వెళ్ళి చెదిరిగిపోయేవారు. నేను రావాలంటే ఇతవరకులా ఉండేది కదా మా పొంత. ఎదర మీరు ఐస్ క్రీమ్ పార్లర్లో చూశారు కదా, అక్కడికి వచ్చేటికి అక్కడే మనం ఫ్యాంట్లన్నీ పైకి ఎత్తుకొని రావాలి వర్షం వస్తే. ఆ సమయంలో నేను ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ చేసుకుని వచ్చినప్పుడు ఆ ప్రదేశానికి వచ్చి భయపడిపోయేవాడు ఎక్కువ శాతం. ఎవరైనా సినిమాకి వెళ్ళొస్తుంటే బాగుండిద్ది, నన్ను తీసుకొని వెళ్తారా బాబా అని అక్కడికి వచ్చి ఆగిపోయాడు. చాలాసేపు ఆగిపోయి ఉండేవాడిని, అక్కడే నిలిచి ఉండేవాడిని. ఇటు చూసి అటు చూసి కుక్కలు ఎత్తుంటే భయపడిపోయేవాడిని, ఏది చూసినా భయపడిపోయేవాడిని. నేను ఒకటే అనుకునేవాడిని, ఇంకా ఏసు రక్తం అదొకటి ఉండేది కదా మనకి ఎక్కువ శాతం అందరికీ, ఏసు రక్తమే చేయి, ఏసు రక్తమే చేయి. ఆ ఏసు రక్తాన్ని పట్టుకునేవాడిని. ఒకవేళ బైబిల్ ఉందనుకోండి, వెనకాల ఇలా తగిలించుకొని చొక్కాయిలు 2 ఇలా తొగుడుకొని ఒకటే ఇంకా పరుగు. ఇంకా పరిగెట్టామంటే వెనక్కి ముందుకు ఒకటే కూడా చూసేవాడిని కదా. ఎందుకంటే ఆ ఎదర్లో కొంచెం ఎదరకొచ్చాక మీకు రేక్ షీట్లు ఉన్నాయి కదా, అక్కడ ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు ఇక్కడ దయ్యం ఉన్నదని తెలియపరిచి అని చెప్పేవారు మన వాళ్ళు. అక్కడ మర్రి చెట్టు ఒకటి, అక్కడ కుప్పలు అని వేసి ఉంచేవారు అన్నమాట. ఆ సమయంలో నేను వస్తూ ఉండేవాడిని. ఆ పందులు కూడా ఉండేయమంటే అక్కడ జరజరామని అడిగి ఇంకొకటే పరుగు కేకలు వేసుకుంటూ పరిగెట్టేసేవాడిని. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తం అని గోవర్చుకుంటే చివరి ఇంటికాడికి వెళ్ళేటికి ధైర్యంగా నుంచి అప్పుడు వెనక్కి దిగి చూసేవాడిని, ఏమైనా వస్తున్నాయా వెనకాల. అంత భయస్తుడు నేను. అలా భయస్తుడిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఒక్కసారి, నేను మందిరానికి వెళ్ళినా కూడా భయంగా ఉండేవాడిని. ఎందుకంటే ఎక్కడ నన్ను పిలిచి ప్రార్థన చేయమంటారేమో, ఎక్కడ నన్ను పిలిచి పాట పాడమంటారేమో, ఎక్కడ నిలిచి నేను సాక్ష్యం చెప్పమంటారేమో అని భయంగా వెనకాల కూర్చుండేవాడిని. వెనకాల ఎలాగంటే నాకంటే హైట్గా ఉన్నవాడిని, వెనకాల కూర్చొని ఇలా ఉండేవాడిని, దాగుని ఉండేవాడిని అన్నమాట ఎక్కువ శాతం. అలా దాగున్నా కానీ ఆ సేవకు నన్ను లేపేవాడు. రే చంచయ్య, లెగు రారా ఎదరకారని తీసుకొచ్చేసేవారు. నాకు భయం, ఈయన తీసుకొచ్చాడంటే ఏదో ఒకటి చేయమంటాడు, నాకు భయంగా ఉండేవాడినప్పుడు. అలా భయంతో కొంతకాలానికి అలా జీవిస్తూ ఉన్నాక నాకు మ్యారేజ్ అయ్యింది. అలాగే నాకు 2 బిడ్డలు పుట్టారు. అప్పటికి కూడా నేను లోకంలోనే ఉన్నాను, లోక జీవితంలో నడుస్తూ ఉన్నానండి. ఒకేసారి ఇలాగ ఉపవాస ప్రార్థనలో ఒక వాక్యం నన్ను దర్శించిందన్నమాట. ఆ వాక్యం ద్వారా నన్ను పట్టుకున్నది. ఈ రాత్రి ఈ పగటకాల సమయంలో మిమ్మల్ని కూడా ఒక వాక్యం పట్టుకోవాలండి. ఇంకా లోకంలో ఉన్నారేమో, లోక జీవితంలో ఉన్నారేమో, లోక నడిపింపులో నడిపిస్తూ ఉన్నారేమో. కానీ దేవుడు ఆ దినాల్లో ఒక మాట ఏమని మాట్లాడాడంటే, యజమానుడిగా నువ్వు ఉండి నువ్వే టీవీ కాడ కూర్చొని నీవే సినిమాలు చూస్తూ ఉండి నీ పిల్లలకు కూడా సినిమాలు చూపిస్తావంటే నీ పరలోకం నుంచి దేవుడు వచ్చినప్పుడు మీరు ఎత్తబడతారా అని అన్నప్పుడు ఒక మాట. తర్వాత ఒక సైకిల్ చూపించాడండి సాదృశ్యంగా. ఒక పాడైపోయిన సైకిల్ని దాన్ని వాడుకోగలుగుతామా? వాడుకోలేము. అది రిపేర్ చేసి శుభ్రంగా తయారు చేసి దాన్ని వాడుకుంటే సక్రంగా పనిచేస్తుంది. అలాగ నీ జీవితం అలా ఉంటుందని ఆ దైవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, దేవా ఆ దైవ సేవకుల నుంచి నువ్వు మాట్లాడావు, నాతోనే మాట్లాడావు అని ఆ రోజు కన్నీరు విడిచానండి. మరొకసారి నేను సినిమాలకు కానీ, మరొకసారి నేను టీవీలకు కానీ, మరొకసారి నేను ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికి కూడా నేను నీకు అవమానకరంగా నేను ఎక్కడ ఉండకూడదు, నాకు నిగ్గర శక్తిని నువ్వు ఇస్తేనే అని ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి నా సమయాల్లో నేను ప్రార్థించి కన్నీరు విడిచినప్పుడు దేవుడు ఆ దినాల్లో నన్ను పట్టుకొని
అప్పుడు ఇచ్చాడు నాకు బలాన్ని, అప్పుడు ఇచ్చాడు నాకు ధైర్యాన్ని. ఇప్పుడు కూడా నేను ధైర్యవంతుడిగా ఉన్నానంటే దేవుడి కృప, దేవుడి మహిమ బట్టే. హల్లెలూయా. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు పట్టుకుంటాడు. ఎలాగంటే దేవుడికి మనం సమీపంగా వెళ్ళాలన్నమాట. దేవుడికి మనం నిగ్గర శక్తిగా నిలిచి ఉండాలి. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా, మా అత్తయ్య గారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ సినిమాలు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళానంటే చాలు, ఇంకా టీవీ నా హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. ఒకవేళ నేను ఉన్నా వాళ్ళు అసలు టీవీలో సినిమాలే కానీ ఏమి పెట్టరు. ఆ టైంలో అందరూ ఒక అయ్యే వచ్చేస్తా, ఏంటి ఇంకా దేవుడి వాక్యాలు, దేవుడి పాటలు అయ్యే వచ్చేస్తా. నిన్నంతసేపు ఒకవేళ సాయంత్రం దాకా ఉన్నానా అయ్యే వస్తాయి, మధ్యాహ్నం దాకా ఉన్నానా అప్పుడు దాకా అయ్యే వస్తాయి. ఒకవేళ నేను బయటికి వెళ్ళాను అనుకో మరలా సినిమాలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అంతగా నేను ఎక్కడికి వెళ్ళిన దేవుడు నన్ను అలాంటి నిగ్గర శక్తిని ఇచ్చాడండి. ఇంకా నన్ను బహుగా వాడుకునేలాగా, దేవుడి శక్తితో నడిపించబడేలాగా, దేవుడి బలంతో నడిపించబడేలాగా, సహాయం చేసేలాగా మనము ప్రార్థన చేద్దామండి. నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనము కీర్తన గ్రంథం తీసుకుందాం. 126వ అధ్యాయము తీసుకుందామండి. ఈరోజు ఈ సమయంలో నాతోనూ నీతోనూ ఇక్కడున్న వారితోనూ మాట్లాడబోతున్నాడు. 126వ అధ్యాయము కీర్తన గ్రంథము తీశారు ఎవరనండి? 126 మొదటి నుంచి 6 వచనాలు చదువుకుందామండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను. మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకునిరి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. సర్వాధికారుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మహాగణుడైన తండ్రి, అయ్యా ఈ యొక్క ప్రభువైన వాక్యాన్ని ప్రభువైన ఇక్కడ మేము ప్రభువుని ధ్యానిస్తుండగా నీ కృప, నీ కనికరం మా మీదకి దిగి రావడానికి సహాయం దయచేయండి. ప్రతి హృదయంలో వాక్యం పడడానికి సహాయం దయచేయండి. అయ్యా సాతాను గూడు ప్రభువైన ఎవరిలో నుంచి అది వెత్తి వెళ్ళిపోకుండా ప్రభువైనా అయ్యా నిలబడడానికి మీ సహాయాన్ని దయచేయమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు పొందుకోమని ప్రవేశనామం నడుపుకున్నాం తండ్రి. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాళ్ళు యాత్ర చేస్తూ ఉన్నారు. యాత్ర అంటే మనము కూడా ఒక యాత్ర చేస్తున్నాం. ఈ దినాల్లో యాత్రలోనే వెళ్తున్నాం మనం కూడా. ఈ లోక జీవితంలో, ఈ లోక నడిపింపులో ఆ దినాల్లో పితరులు కూడా అలాగే యాత్ర చేశారని. ఎలాగంటే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో చెరపట్టబడినప్పుడు, వారు బానిసలుగా ఉన్నప్పుడు, బానిస జీవితంలో ఉన్నప్పుడు వారు కూడా అక్కడ చెరపట్టబడి ఉన్నారు. చెరలోనే జీవిస్తూ ఉన్నారు, చెర నడిపింపులోనే నడిపిస్తూ ఉన్నారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారులారా, వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారమై ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా కొరకు గొప్ప కార్యములు చేసేనని అన్ని జనులు చెప్పుకునిరి. నిజమే, మా తల్లిగారు చెప్పారు. ఇప్పుడు ఇంత సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం ఏంటి? అన్ని జనులు ఏంటి, మీకు ప్రార్థనలు జరుగుతున్నాయా? ఇలాగ తుఫాను వచ్చేస్తుంది, కొట్టుకుపోతా ఉన్నారు, అందరూ భయాందోళనలో ఉన్నారు, ఇలాగ చనిపోతారని అందరూ బిక్కుమని ఎదురు చూస్తున్నారు. కానీ మనందరం ఇక్కడ బిక్కుమని లేము. అసలు అందరూ ఎలా ఉన్నారంటే తెలుసా, మాకు ఇది తుఫాను రాకముందే దగ్గరగా 23లోనే మనకి ఒక మెసేజ్ వచ్చింది. ఏమైనా మెసేజ్ వచ్చిందంటే 27 భీకరమైన తుఫాను. ఆ తుఫానికి చెట్లు పడిపోతాయి, ఇల్లు పడిపోతాయి, మన మీదే వెళ్ళిపోతుంది అన్నప్పుడు మేము ఒక్కటే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు నేను ఉదయకాలం లేచి 3ంటికి లేచిన ప్రార్థన చేసినప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను. దేవా, నీ చిత్తమే అక్కడ జరిగించాలి, నీ ప్రణాళికే అక్కడ జరిగించాలి. నువ్వు సెలవిస్తా ఉన్నావు కదా ప్రభు నాయన. అయ్యా మమ్మల్ని ఎక్కడ కూడా నువ్వు అవమానపరచనన్నావు, నిందలోనికి తీసుకొని వెళ్ళన్నావు. అయ్యా నువ్వు లేవనెత్తే దేవుడు కదా. అయ్యా నువ్వు సెలవిస్తా ఉన్నావు కదయ్యా, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు చాలడని సెలవిస్తా ఉన్నావు కదయ్యా. అయ్యా సహాయం దయచేనయ్యా. వాళ్ళు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటా ఉన్నారు. అయ్యా జయకరంగా జరగాలి
ప్రభు నాయన ఎక్కడ ఆటంకాలు అనేది రాకూడదు, ఆటంకాలన్నీ మీరు తొలగించడానికి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు. అలాగే అక్కడ సాక్ష్యం చెప్పినట్లుగా ఇక్కడ కూడా మనకు ఒక సాక్ష్యం తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే వాళ్ళు చెరలో నుంచి పట్టబడి వస్తున్నప్పుడు, చెరలో నుంచి నడిపించబడుతూ వస్తున్నప్పుడు అంట అన్ని జనులు ఎదుటంట వీరి కొరకు గొప్ప కార్యములు చేసేదనని దేవుడు తెలియపరుస్తున్నాడు. నిజమే, ఈ పగటకాల సమయంలో నీలో నాలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. దీవెనకరమైన కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుడు, మీరు విశ్వాసించండి, మీరు ఈ ప్రార్థన విడిచి వెళ్ళక ముందే గొప్ప కార్యములు అన్ని జనులు ఎదుట మిమ్మల్ని దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఆ దినాల్లో వాళ్ళు చెర పట్టబడినప్పుడు, చెరలో నుంచి విడిపించబడినప్పుడు వాళ్ళు కన్నీరు విడిచారంట. ఆ ప్రదేశంలో కన్నీరు విడిచి ప్రార్థించి దేవుడి దగ్గర కొనియాడి అడిగారన్నమాట. చూడండి, మనకి అదే వచనంలో ఉంటుంది, 4వ వచనంలో చూడండి ఒకసారి, అదే అధ్యాయంలోనే 4. దక్షిణ దేశములలో ప్రవాహములు పొరినట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించి కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానములు, పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవారు, విత్తువారు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వెలుదురుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ పగటకాల సమయంలో మీరందరూ కన్నీటితో విడిచారు. నిన్న కన్నీటి విడిచారు, మొన్న కన్నీటి విడిచారు. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, ఎంతమంది అయితే కన్నీరు విడిచారో, ఎంతమంది అయితే కన్నీటిలో దుఃఖ సాగరంలో ఉన్నారో, మీరు విత్తినానికి దేవుడు ఏమంటున్నాడంటే మీ పనులు మోసుకొని మీరు వెళ్ళుదని దేవుడు సెలవిస్తున్నాడండి. పనులు మోసుకొని వెళ్తారు. ఏసేపు అలాగే కన్నీరుతో విత్తాడండి. ఆ దినాల్లో ఏసేపు కుటుంబస్తులు తనని ద్వేషణగా మాట్లాడారు, హేళనగా మాట్లాడారు. వీడి కళలు చూస్తాడంట, వీడి కళల భావం అంటాడు, వీడికి మనం మొక్కాలంట, వీడి దగ్గర మనం నమస్కరించాలంట, ఆయన చంపేయాలని అందరు కుమ్మకూడి తనని పడవేసినప్పుడు ఐగుప్తు దేశంలో అతన్ని ఫరో ఎదుట ఇతను రాజుగా దేవుడు నియమించాడు. అలాగే మనల్ని కూడా అన్ని జనులు ఎదుట, అలాగే మన బంధువులు ఎదుట, మన స్నేహితులు ఎదుట గనులుగా మనల్ని దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తానని మన దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు అంటండి. వాగ్దానం చేత పట్టుకోండి, ఈ లేఖనాలు చేత పట్టుకోండి, ప్రార్థన చేయండి. నిజమేనయ్యా, ఇజ్రాయేల్ ప్రజల దినాల్లో ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో చెరపట్టబడినప్పుడు బయటికి తీసుకొని వచ్చి వాళ్ళు అన్ని జనులు ఎదుట గొప్ప చేసావు కదయ్యా, అయ్యా నా పట్ల కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా, అయ్యా నా పట్ల మేలు కార్యాలు జరిగించండి అయ్యా, మనము దేవుడి దగ్గర అడగాలి. అదే సాదృశ్యంగా మనకి దానియేలు గ్రంథంలో కూడా 1:6 కూడా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, వారు కూడా చెరపట్టబడి వెళ్ళారండి ఆ ప్రదేశానికి. చెరపట్టబడి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేర్లు మార్చేశారు. ఏమని మార్చారంటే శద్రక్ని, మెషక్ని, అబిద్కి అని కూడా ఒక పేర్లు మార్చారు. ఏమని పేర్లు మార్చారంటే అన్ని దేవతల పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళు చెరపట్టబడి వెళ్ళినప్పుడు, మరొకరికి దగ్గరికి మనము చెరలో వెళ్ళినప్పుడు, వారికి బానిసగా మనం వెళ్ళినప్పుడు, ఒకవేళ మన బానిస అంటే మనం ఒక పనిలో కుదర్చబడ్డాం అనుకోండి, ఒక పనిలో మనం కుదర్చబడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటే మనం చెయ్యాలి. ఒకవేళ వాళ్ళు మొక్కమంటే మనం మొక్కాలి, వాళ్ళు ప్రార్థించమంటే మనం ప్రార్థించాలి, వాళ్ళు పాట పాడమంటే మనం పాట పాడాలి. కానీ దేవుడు ఇక్కడ అలాగే దానియేలు గారిని, తనతో ఉన్న స్నేహితుల్ని, తనతో ఉన్న బంధువుల్ని ఆ ప్రదేశానికి యవ్వనుల్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు అన్నిలు పేర్లు పెట్టుకున్నారన్నమాట. ఏమని పెట్టుకున్నారంటే అననీయా అని, హనాషాకు అని, హనాకు అని, షదాకు అని పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ దేవతల పేర్లు వాళ్ళకి పెట్టారు. దేవతల పేర్లు పెట్టి వారిని కూడా చెరలో నుంచి వాళ్ళు చెప్పినదని చేయించుకోవాలనుకున్నారు. కానీ దానియేలు వాళ్ళ మాట వినలేదు. ఏమన్నారంటే, అయ్యా రాజు మాటకు మేము వ్యతిరేకమే, ఎందుకంటే మేము ఆ భోజనము తినము, వాళ్ళు ఇచ్చిన పానీయం మేము తాగము, కానీ మేము మమ్మల్ని ప్రత్యేకంగా ఉంటామని వాళ్ళు చెరలోనే ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఉన్నారు. మనము కూడా అలాగే ఉండాలి. మన లోక జీవితంలో ఉన్నప్పుడు, ఈ లోక యాత్రలో వెళ్తున్నప్పుడు, మన కుటుంబస్తుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, మన బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, మన స్నేహితుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ మన ప్రవర్తన మారకూడదండి. మన ప్రవర్తన అసలు మారకూడదు. ఎందుకంటే వీరు వచ్చారంటే వీళ్ళు దేవుడితోనే ఉంటారండి, వీళ్ళు దేవుడు ప్రార్థనలోనే ఉంటారండి, దేవుడితోనే నడిపించబడతారని మనము అన్ని జనులు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ మన పట్టి గుర్తుపెట్టాలి.
పట్టాలన్నమాట. వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తే విడుదల వస్తుందంట, వీళ్ళు ప్రార్థన చేయగలనే గొప్ప కార్యాలు జరుగుతాయంట. అయ్యా వీళ్ళ పట్ల మనం ఒక ప్రణాళిక ఉంచబడాలి, వీళ్ళు ఒక ప్రత్యేకంగా మనం చూడాలి, వీళ్ళు ప్రత్యేకంగా మనం ప్రత్యేక స్థితిలో మనం చూడాలని మనము దేవుడి వైపుకి మనం అలాగ ఉంటే దేవుడి కార్యాలు, దేవుడి ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగిస్తానని దేవుడు కార్యం చేస్తానంటున్నాడు. అలాగే చెర పట్టబడినప్పుడు వారు చెరలో వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో ఏం చేశాడంటే అక్కడున్న బిడ్డలని కనిన బిడ్డలు అనమాట అండి, కనిన బిడ్డలను ఏం చేసేవాడంటే ఇప్పుడు ఈరోజు కనినారు అనుకోండి, ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఒకవేళ ఇది నైల్ నది అనుకోండి, ఈ నైల్ నదిలో ఏం చేసేవాడు తెలుసా, ఆ మాత్రంగా పడేసేవాడు అనమాట. ఆ నదిలో అలా కొట్టుకొని చనిపోయేవారు పిల్లలు. ఈ కనిన బిడ్డలే కానీ అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలే కానీ చాలా బాధపడేవారన్నమాట, చాలా వేదన చెందేవారన్నమాట, చాలా కన్నీరు విడిచేవారన్నమాట. అదే మనకి కీర్తనలో మాట్లాడుతున్నాడు, నేను కన్నీరు విడిచామయ్యా, దుఃఖించామయ్యా, ప్రార్థించామయ్యా అని వాళ్ళు తెలియపరుస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో పడేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, చాలా వేదన చెంది ఉంటారు, చాలా బాధపడిపోయి ఉంటారు. అక్కడ కన్నీరు విడిచడం బట్టి దేవుడు వారిని చెరలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చాడు, వేదంలో నుంచి తీసుకొచ్చాడు. స్వేచ్ఛగా ఆరాధించాలని, స్వేచ్ఛగా దేవుడి వైపు నడిపించబడాలని. నిజమే, ఇంతగా మనం స్వేచ్ఛగా ఆరాధించుతాం, ఇంతవరకు స్వేచ్ఛగా ఆరాధించాం. ఎందుకంటే దేవుడి ప్రభావము, దేవుడి మహిమ, దేవుడి కృప ఈ ప్రదేశంలో ఉన్నది, మనం నమ్మాలి. ఎవరు నిలబడినప్పుడు కూడా ఏ మనిషి అయినా కానీ, చిన్నవాడి నుంచి పెద్దవాడైనా కానీ అతనిలో దేవుడి ప్రభావం ఉన్నదని మనము గుర్తెరగాలన్నమాట. ఇప్పుడు కూడా దేవుడి మహిమ ద్వారా, దేవుడి ప్రభావం ద్వారా ప్రతి ఒక్కరూ నడిపించబడతారు. నిజమే, మేము కూడా మీకు ఇక్కడ మరి అన్నయ్యాలు కూడా అలాగే చేస్తున్నారో లేదో తెలియదు, కానీ నాకు ఒక కళ వచ్చినప్పుడు కానీ, ఒక దర్శనం చూపించినప్పుడు కానీ నాకు ఒక భయం అండి, ఏదైనాను నాకు అదే భయం. ఎందుకంటే దేవుడు చూపించినది చక్కగా నెరవేర్చుతాడండి. ఎలాగంటే మేము ప్రదేశం వేరే చుక్కను చూపిస్తాడు, కానీ మనకు జరిగేది ఎక్కడన్నది మనకు తెలియదు. కానీ నేను దాని గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తాను. దేవా, నువ్వు ఏది చూపించినా కరెక్ట్ ప్లేస్ మాకు చూపించు, ఆ కరెక్ట్ ప్లేస్ గురించి మేము ప్రార్థన చేస్తాం, ఆ దాని గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ జరుగుతుంది. అలా కాదయ్యా, ఈసారి మాకు కరెక్ట్ ప్లేస్ని చూపించు, ఆ ప్రదేశాన్ని గురించి చూపించని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా ఒక మనకు సమస్య వచ్చిందనుకోండి, ఏమైనా చూపించాడు అనుకోండి, ఎవరికైనా కానీ, మా సంఘస్థులో కానీ మా కుటుంబస్తుల్లో కానీ ఎవరికి ఏది చూపించినా నాకు చెప్పినప్పుడు వెంటనే ఆ 2 రోజులు ప్రార్థన పెడతాం. ఎలాగంటే ఒక గంట సేపు లేకపోతే ఒక 2 గంటలు అందరం ఏకంగా కూడి ప్రార్థన చేస్తాం. ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తాం, ఒక బాధ గురించి ప్రార్థన చేస్తాం. అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అలాగే మీరు కూడా అలాగే ఉండాలి. ఎలాగంటే ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా గడ్డుగా సమస్య వచ్చిందనుకోండి, ఏకంగా కూడాలి. ఎలాగంటే అయ్యా ఈరోజు మనందరం ఏకంగా కూడాలి, మన ప్రదేశానికి రావాలి, ఈ ప్రాంతానికి రావాలి. ఇదిగో దేవుడు ఎందుకోనో ఈ కళ చూపించున్నాడు. లేకపోతే ఒకరికి బాగోలేదంట, ఒకరి వేదనలో ఉన్నారంట, ఒకరి కష్టంలో ఉన్నారంట, ఒకరి బాధలో ఉన్నారంట. మనందరం వెళ్ళి ప్రార్థన చేయాలని మనం ప్రార్థన చేయాలి. దేవుడు ప్రణాళిక ద్వారా, దేవుడి చిత్తం ద్వారా మనం నడిపించబడినప్పుడు దేవుడి కృప, దేవుడి కనికరం మన మీదకి దిగి వస్తుంది. అలాగే మనకి దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే అపోస్తల కార్యము 12:4-5 కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 12:4 అధ్యాయము 5వ వచనం కూడా తీసారా? అపోస్తల కార్యము 12వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ పిమ్మట ప్రజల ఎదుటకు అతనిని తేవాలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చదవండి. సతుష్టయమున సైనికులను అతనికి అప్పగించెను. సార్ మరి 12:4 ఒకసారి చదవండి. ఒకసారి మరి 4వ అధ్యాయం చదవండి. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగకైన పిమ్మట ప్రజల యుద్ధకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చేతాస్తములను సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు
అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉన్నది. సరిపోతుంది. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, పేతురు గారు చెరపట్టబడ్డాడని, చెరలో పెట్టాడని కూడా మనకి ఈ రోజంతా చెరలోనే మనం చదువుకుందామండి. చెరలో మీరు ఉన్నారేమో. ఎందు నిమిత్తం ఈ వాక్యాన్ని దేవుడు మనకి ప్రేరేపించబడ్డాడు కాబట్టి, చెరలో నుంచి విడిపించుటకు, బంధకాంలో నుంచి విడిపించుటకు, సంఖ్యల్లో నుంచి విడిపించుటకు దేవుడు ఈ పగటకాల సమయంలో నాతోనూ నీతోనూ మాట్లాడుతున్నాడు. నిజమే, పేతురు గారు సమయంలో ఉన్నప్పుడంట అతనికి ముందు యోహానుని శిరసాం చేయించారు. ఎందుకంటే యూదుల ప్రణాళికలు బట్టి మనిషిని చంపేయాలని నామకార్థం అక్కడ జరిగిందన్నమాట. అప్పుడు జరిగినప్పుడు పేతురు గారిని కూడా చంపితే ఆ యూదుల పండగలో వాళ్ళందరూ సంతోషిస్తారని, ఆనందిస్తారని, ఘనపరుస్తపడతారని పేతురు గారిని చెరపట్టబడి వాళ్ళకి చెరసాలలో పెట్టి తనని బంధించారన్నమాట. బంధించినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఐగుప్తులో ఉన్న ఫరో చెయ్య పేతురు మీద పడకముందే దేవుడి ప్రభావము, దేవుడి మహిమ ఆయన మీద పడేలాగా దేవుడు సహాయం చేస్తానని మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎలాగంటే, ఆ దినాల్లో చెరపట్టబడిన, అలాగే బంధకంలో పడి ఉన్న, ఆ కట్టల్లో పడి ఉన్న ఆ పేతురు గారిని చూసి ఆకాశం నుండి ఒక దేవదూతను పంపించి తెల్లవారితే దేవుడు అతను హతమార్చాలని, పేతురు గారిని చంపాలని ఆయన చేయాలనుకున్నది దేవుడు ఏం చేశాడంటే, ముందుగానే అతని వైపుకి దేవుడు పంపించి, ఆ ప్రదేశానికి పంపించి, ఆ ప్రాంతానికి పంపించి అతన్ని వెలుపులకు తీసుకొచ్చాడనమాట అండి. ఆ బంధకాలంలో నుంచి విడిపించాడు, ఆ బంధకాల నుంచి లేవనెత్తాడు. నిజమే, మనం ఒక రిమోట్ కంట్రోల్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి మనం ఒక ఐమాక్స్కి వెళ్ళినప్పుడు చూడండి, మనం వెళ్తుండగానే ఆ డోరు ఇలా క్లోజ్ అయినట్టుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు మన టెక్నాలజీ మనం చూస్తున్నాం. కానీ అప్పుడే దేవుడు టెక్నాలజీ చూపించాడు. ఎలాగంటే ఆ సంఖ్యలన్నీ విడిపోయినట్లుగా, ఆ సంఖ్యల్లో నుంచి పేతురు గారిని బయటకు తీసుకొచ్చినట్లుగా, ఫస్ట్ కావలివాడిని, రెండో కావలివాడిని, మూడో కావలివాడిని దాటించినట్లుగా ఆయన ఒక కళలో ఉన్నాడనమాట, ఒక భ్రమలో ఉన్నాడనమాట. నేను కలగంటున్నాను, నేను చెరలో నుంచి విడిపించబడుతున్నాను, చెరలో నుంచి వెళ్ళిపోతున్నానని ఒక కలగంటా ఉన్నాడు. ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చాడో, ఎప్పుడైతే బయటికి నిలబెట్టాడో దేవుడు కార్యం చూశాడనమాట. ఆశ్చర్యపోయాడు. అన్ని జనుల ఎదుట కార్యం జరిగించడం అంటే, అన్ని జనుల ఎదుట గొప్ప కార్యం జరిగించడం అంటే ఇదేమటండి. ఆ దినాల్లో ఆ పేతురు గారు ఆ ప్రదేశానికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి వారు అత్యాశతో ప్రార్థన చేస్తున్నారు కదా. ఆ ప్రదేశంలో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ కొడతా ఉన్నాడు అనమాట. అయ్యలారా అని డోర్ కొడతా ఉంటే అక్కడ ఉన్న ఒక చిన్నది ఏం చేస్తుందంటే, అక్కడికి వెళ్ళి డోర్ దగ్గరికి ఆ మాట విన్నదన్నమాటండి. ఏ మాట అంటే, పేతురు గారి స్వరము విన్నది. వీళ్ళ తల్లితో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? అమ్మా, మన పేతురు గారు వచ్చారంటే, నోరు మొయ్యమని ప్రార్థనలో కూర్చొని తిడుతుందన్నమాట. ఆ కూర్చోమంటే, అమ్మ లేదమ్మా, నేను పేతురు గారి స్వరాన్ని విన్నానమ్మా, మీరు రండమ్మా అంటే అప్పుడు కూడా వింటలేదన్నమాట. నువ్వు కూర్చో, ప్రార్థన చేయి అని అంటుందంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా గట్టిగా అప్పుడు పేతురు గారి స్వరాన్ని వినిపించుకొని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుడు ఆశ్చర్య కార్యాలు అలా జరిగిస్తాడనమాట. నీ పట్ల, నా పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు కానీ, ఆశ్చర్య కార్యాలు కానీ జరిగించడానికి దేవుడు మేలుడితో చెరపట్టగల సహాయం చేసే దేవుడు. అలాగే మనము నైలు నదిలో తన కుమారుల్ని ఆ ప్రదేశంలో పడవేసినట్లుగానే ఎర్ర సముద్రంలో మనం చూస్తామండి. ఎర్ర సముద్రం కాడ మోషే ఆ ఇజ్రాయేల్ ప్రజలని చెరపట్టబడి తీసుకొచ్చినప్పుడు, ఆ ప్రదేశంలో తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, ఆరిన నేలగా చేసి, ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఆ ప్రదేశాన్ని దాటేదాకా దేవుడు చూస్తూనే ఉన్నాడనమాటండి. అప్పుడు దాకా గర్వంతో నింపబడ్డాడు కదా ఐగుప్తి ఫరో. అప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నాడనమాట. నాకు బలం ఉంది కదా, నాకు సైన్యం ఉంది కదా, నాకు గుర్రాలు ఉన్నాయి కదా, నాకు రథాలు ఉన్నాయి కదా, ఈ బలంతో నేను వీళ్ళని ఏమైనా చేయగలుగుతాను, వీళ్ళని ఏమైనా చంపగలుగుతానని విర్రవీగుతూ ఉన్నాడనమాట ఐగుప్తి రాజు ఫరో. అక్కడ ఫరో ఎప్పుడైతే అలా చూస్తూ ఉన్నాడో, దేవుడు ఆ ఐగుప్తు ప్రజలందరూ ఆ సముద్రం మధ్యలోనికి రాగానే దేవుడు ఏం చేశాడంటే 2 వైపుల నుంచి మూసేశాడనమాట. అక్కడ ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజల్ని, ఫరో పిల్లల్ని నైలు నదిలో పడేశాడు. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే యుద్ధం చేశాడు. యుద్ధం ఎలాంటిదో చూసారా? మనం చూడలేము. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. ఎలాగంటే అక్కడేమో
మనిషి యుద్ధం చేశాడు. ఎలాగంటే పిల్లల్ని నైలు నదిలో పడేశాడు. ఇక్కడ దేవుడు యుద్ధం చేశాడు. ఎలాగంటే వాళ్ళందరినీ ప్రదేశానికి రానిచ్చి అటువైపు ఇటువైపుని నీరుని ముంచేశాడు. ఆ బలాంగాన్ని అణిచివేశాడు. అలాగే ఆయనకున్న గర్వాన్ని కూడా, తనకున్న బలాంగాన్ని కానీ, తనకున్న గుర్రాలని రథాలని కూడా దేవుడు యుద్ధం చేశాడు. నిజమే, మనం కూడా యుద్ధం చేస్తూ ఉంటాం. ఎలాగంటే మన ఇంటి పక్కన వాళ్ళు కానీ, మనతో ఉన్న వారితో కానీ ఏమైనా గొడవ వచ్చిందనుకోండి, ముందుగా మనము నోరేసుకొని పడిపోయి వారి మీద కేకలేసేసి యుద్ధం చేసేసి గొడవ చేసేస్తూ ఉంటాం. కానీ యుద్ధం జరగడం మన వంతు కాదు. యుద్ధం చేసేవాడు దేవుడు. మనం అణిగి ఉండాలన్నమాట. ఏదైనా జరిగిందనుకో మాట్లాడకుండా చూడడమే, దేవుడి వైపు చూడడమే. దేవా, మా పక్షాన్ని మీరు నిలిచి ఉండి యుద్ధం జరిగించండి అని మనం ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో మోషే అలాగ ప్రార్థన చేశాడు కాబట్టి ఆ నైలు నదిలో వారికి చేసినట్లుగా, వాళ్ళ కన్నీరు విడిచినట్లుగా, కన్నీరులో మునిగినట్లుగా, దేవుడి ప్రభావం వాళ్ళ మీదకి వచ్చినట్లుగా, దేవుడి కృప వాళ్ళ మీదకి వచ్చినట్లుగా వారిని చెరలో నుంచి విడిపించి, బంధకాల నుంచి విడిపించి దేవుడు నడిపించాడు. దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అలాగే మనకి లేఖనాల్లో కూడా తెలియపరుస్తాము. చూడండి, మనకి హేబేలు గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3లో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. హేబేలు గ్రంథము చూడండి ఒకసారి. హేబేలు గ్రంథము సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే కన్వీయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరీయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సరిపోల్చలేను నీతో గనులైన వారిని. హల్లెలూయా. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? శ్రమలో బహుగా మనల్ని ఆదరించే దేవుడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నిజమే, వాళ్ళు కూడా శ్రమలోనే వెళ్తా ఉన్నారు, బాధలోనే వెళ్తా ఉన్నారు, వేదనలోనే వెళ్తా ఉన్నారు. దేవుడి కృప, దేవుడి కనికరం వాళ్ళ మీద ఉంచి వాళ్ళ కన్నీరుని చూశాడండి, వాళ్ళ బాధను చూశాడండి, వాళ్ళ వేదన చూశాడు. నిజమే, ఈ ప్రదేశాన్ని, ఈ ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. కొన్ని దినాలుగా వీళ్ళు లోకంలో ఉన్నప్పుడు, లోక జీవితంలో ఉన్నప్పుడు, లోక నడిపింపులో నడిపించబడుతున్నప్పుడు అన్నని అలాగే వదిన్ని దేవుడు దర్శించి
ఇలాగా మీ భక్జిన నిలబెట్టి ఇలా వాక్యరీతిలో మాట్లాడుతున్నాడంటే, నడిపించుకుంటున్నాడంటే దేవుడు ఒక ప్రణాళిక బట్టండి, దేవుడు కృపను బట్టి మనం నమ్మాలి. నిజమే, ఆ దినాల్లో మనం కూడా ఒక లేఖనాల్లో ఉంటుంది అన్నమాట అండి. దేంట్లో అంటే ఇదే చెరపట్టిన ప్రదేశంలోనే వాళ్ళు కూడా చెరలో ఉన్నప్పుడంట వాళ్ళు చనిగారంట. ఎవరి మీద అంటే అహరోను మీద. అహరోను మీద చనిగారు. ఏంటంటే అహరోను ఎలాంటోడంటే అన్న. ఇప్పుడు మోషే గారు అలా అన్నమాట అండి. అహరోను అన్నయ్య అలా ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య చేస్తాడా పాటలో, వాళ్ళ అన్నయ్య వాక్యం చెప్తాడా, వాళ్ళ అన్నయ్య పాటలు పాడతాడా, వాళ్ళ అన్నయ్య అన్నీ నడిపిస్తాడా అని చదువుతూ ఉన్నారన్నమాట అండి. ప్రజలందరూ కూడా ఆ ప్రదేశంలో చదువుతూ ఉన్నారన్నమాట. చదువుతూ ఉంటే మేము పాటలు పాడలేమా, మేము ప్రార్థన చేయలేమా, నేను వాక్యం చెప్పలేనా అని వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మోషేతో ఏమంటాడంటే, దేవుడు వాళ్ళందరినీ నేను చంపేస్తాను, నువ్వు పక్కగుండు మోషే అని అంటే, మోషే అంటున్నాడంటే ఏమంటే, అయ్యా ఆ దినాల్లో నువ్వు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులో నుంచి ఫరో నుంచి మమ్మల్ని విడిపించి తీసుకొచ్చింది చంపడానికా? ఈ చంపేలాగా ఉంటే నన్ను చంపేసి నీ జీవగంధంలో నుంచి నా పేరు తొలగించు అని ప్రాధాయపడతానమాట. నా ప్రదేశంలో ప్రాధాయపడినప్పుడు దేవుడు మరలా తమాయించుకొని ఆ దేవుడు తనలో మరలా మంచి ఏమంటాడంటే, మీలో ఉన్న వారందరినీ వాళ్ళలో ఉన్న వారందరినీ ఏం చేస్తారంటే కర్రలు తీసుకురమ్మంటాడు. ఏంటంటే వారిలో ఉన్న ప్రవక్తలు కర్రలు తీసుకొని వచ్చి ఏలియానికి మోషే అహరోను కర్రను కూడా దాంట్లో పెట్టు, ఆ ప్రదేశంలో పెట్టు, ఆ గుడారంలో పెట్టు, అప్పుడు ప్రార్థన చేయను అని అన్నప్పుడు నిజమే వాళ్ళందరూ ఒక్కొక్క కర్రను తెచ్చి ఆ ప్రాంతంలో ప్రదేశంలో ఉన్న వారందరూ కర్రను తెచ్చి ఆ కర్రల మీద పేర్లు రాసుకున్నారన్నమాట. ఈ కర్ర నాది, ఇప్పుడు నా పేరు రాసుకుంటాను. ఏమని పేరు రాసుకుంటానంటే ఎల్షుల్ పాల్ అని పేరు రాసుకుంటాను. ఇప్పుడు అన్నయ్య పేరు సాల్మన్ రాజ్ అని ఒక కర్ర పేరు రాసుకుంటారు. ఆయన పేరు సువార్తరాజు గారు ఒక కర్ర పేరు రాసుకుంటారు. యాకోబు గారు ఒక కర్ర పేరు రాసుకుంటారు. ఏలియా కర్ర పేరుచుకుంటారు. యాకోబు పేరు రాసుకొని కర్రలన్నీ తీసుకుని వెళ్ళి మోషే ఏం చేశాడంటే ఆ ప్రదేశంలో పెట్టాడండి, గుడారంలో పెట్టాడు. గుడారంలో పెట్టినప్పుడు వీళ్ళందరూ చనిగారు కదా, వీళ్ళందరూ మేము చేయగలుగుతున్నప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసి మొరపెట్టగా ఉదయాన్నే లేచి వెళ్ళాడంటండి మోషే గారు. ఆ ప్రదేశానికి వెళ్ళి చూడగానే ఎవరి కర్ర అయితే పుష్పిస్తుందో, ఎవరి కర్ర అయితే బాదామ పండ్లుగా మార్చబడుతుందో అతన్నే దేవుడు విన్నుకుంటానని దేవుడు మాట్లాడతారన్నమాట. దేవుడు కార్యాలు అలా జరిగించబడతాయి. నిజమే, ఉదయాన్నే లేచి మోషే పాలెంలోనికి వెళ్ళగానే అన్ని కర్రలు చూశాడంటండి. అన్ని కర్రల్లో ఒక కర్ర మాత్రం పుష్పించినట్లుగా, బాదామ పండ్లుగా ఫలించినట్లుగా దేవుడు చూపించాడు. నిజమే, వీళ్ళని కూడా అలాగే దేవుడు వెన్నుకున్నాడు, నడిపించాడు. ఒకసారి ఈ ప్రదేశంలో నుంచి ఆ ప్రాంతానికి వచ్చారండి. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను అనుకోకుండా ఒక ప్రార్థన చేశాను. మరి వీళ్ళకి గుర్తుందో గుర్తులేదో తెలియదు, కానీ మేము అదే దినాన్న మేము వేరొక ప్రాంతానికి వెళ్ళి మా సేవకులు ప్రార్థన పెట్టినప్పుడు వాండ్రంలో ప్రార్థన చూసుకుని వచ్చినప్పుడు ఆ దినాల్లో ఆయన పేరు కిరణ్ గారు వీళ్ళందరూ వచ్చారన్నమాట. వచ్చినప్పుడు అన్నయ్య అన్నారు వాక్యం చెప్పరా అని అంటే, అన్నయ్య నేను ప్రార్థన చేసుకోలేదని అంటే ప్రార్థన చేసుకుంటూ వింటారా వాక్యం చెప్పరా అంటే, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ ముందు దేవుడికి చెప్తానమాట, దేవా ఆ ప్రాంతానికి వెళ్తున్నాను, ఆ ప్రదేశానికి వెళ్తున్నాను, నాకు ప్రార్థన నడిపింపు, వాక్యం నడిపింపు, నీ ప్రణాళికలో నేను నడిపించబడాలన్నప్పుడు అలాగే నేను సరే అని ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పాక ప్రార్థన చేస్తూ ఉన్నాను అనమాట. ప్రార్థన చేస్తూ ఉంటే నాకు మొన్నటి దినాన్ని దేవుడు నాకు ఒక ప్రేరేపించాడు అనమాట. ఏంటంటే వేరే ఒకరు తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన వాక్యం చెప్పించుకుంటారన్నమాట. అంటే ఒక వారం చెప్పించుకుంటున్నారు, కానీ ఒక వారము వాక్యం లేదు. అప్పుడు నేను ప్రార్థన చేసాం. అప్పుడు ఆ దినాల్లో ఏమని ప్రార్థన చేశానంటే, దేవా వీరిని మీరు కూడా వాక్యం మాట్లాడేలాగా మీరు వాడుకోండి అయ్యా, వాక్య నడిపింపులో వీళ్ళు నడిపించండి అని మనం ఆ దినాల్లో నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన దేవుడు నాకు ఒక దర్శనంలాగా, ఒక మాటలాగా చూపించాడు. నిజమే, ఇప్పుడు అన్నని వాడుకుంటున్నాడు, అలాగే వదిన్ని వాడుకుంటున్నాడు, తన బిడ్డని వాడుకుంటున్నాడు. కానీ మనం ఒకటే చేయాలని, ఒకటి ఏంటంటే దేవుడికి సరెండర్ అవ్వాలి. ఏదైనా దేనికైనా కానీ ఒకవేళ మన పనిపాట్లలో కానీ, మన సమస్యల్లో కానీ, మన వేదనలో కానీ వెళ్తున్నప్పుడు కూడా మన పనులు ముందు పక్కకి పెట్టాలి. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడి వైపే మనం ఎదురు చూడాలి. దేవుడు నడిపింపులోనే మనం నడిపించబడాలన్నమాట. దేవుడు వాడుకున్నాడంటే మాత్రం దేవుడు ఇక్కడ మనం తెలియపరుస్తున్నాడు. వాడు చెరలో నుంచి తీసుకొచ్చినప్పుడు అన్ని జనులు ఎదుట గొప్ప
కార్యాలు చేస్తున్నట్లుగా ఈ ప్రాంతంలో అనేక సార్లు గొప్ప కార్యాలు చేశాడు. మీరు మా తమ్ముడు చెప్తున్నప్పుడు చూపించేవాడు ఏంటంటే వీడియోలు తీసుకొచ్చినప్పుడు చూసేవాళ్ళు అనేక మంది స్వస్థత కార్యాలు, అనేక మంది విడుదల కార్యాలు, అనేక మంది విడుదల పొందినట్లుగా, అనేక మంది స్వస్థత పొందినట్లుగా, అనేక మంది బలాన్ని పొందుకున్నట్లుగా, అనేక మంది ఆత్మతో నింపబడినట్లుగా దేవుడు చేశాడు. కానీ మనం ఇంకాను బలం పొందుకోవాలి. ఇలాంటి ఉపవాస ప్రార్థనలో శక్తి పొందుకోవాలి. ఇలాంటి ఉపవాస ప్రార్థనలో మనము బలాన్ని పుంజుకోవాలి. దైవ సేవకులకు ఎదురుగా మనము వాళ్ళ పక్షాన మనం నిలిచి మరి ఏమైనా వాళ్ళు చెప్పినప్పుడు చేయాలి. వాళ్ళు చెప్పినప్పుడు మనము నడిపించబడాలి. వాళ్ళ ప్రార్థన చేద్దాం అని అన్నప్పుడు మీరందరూ నిజమే ఈరోజు వీళ్ళు చెప్పారు కాబట్టి మీరందరూ ఏకంగా కూడారు, ప్రార్థించారు. ఆ దినాల్లో కూడా వాళ్ళు కూడా అలాగే చెరపట్టబడినప్పుడు, చెల్లా చెదిరి వెళ్ళిపోయినప్పుడు, యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు చెదిరిపోయారండి. ఆ ప్రదేశాల్లో చెదిరిపోయినప్పుడు అందరూ భయాందోళనలో ఉన్నారు, భయంతోనే నడిపించబడుతున్నారు, భయంతోనే వెళ్తా ఉన్నారు. కానీ మళ్ళీ వారిలో దేవుడు ఆత్మ వారిని నడిపించి ఆ మేడ గదిలోనికి తీసుకుని వెళ్ళి 120 మంది ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి ప్రభావం వాళ్ళ మీద దిగి వచ్చినప్పుడు ఒక్కొక్కరు బలమును పొందుకున్నారండి, ఒక్కొక్కరు శక్తిని పొందుకున్నారు. ఇందాక మీరు శక్తిని పొందుకున్నారు, బలాన్ని పొందుకున్నారు. అలాగే మరలా మనం ఆ బలాన్ని ఎక్కడే విడిచిపెట్టబడకూడదు, ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. మనం మన అనునిత్యము వారము ఇంకానో రెట్టింపు ఆత్మను మనం నింపబడుతూనే వెళ్తూ ఉండాలి. అలాగే చూడండి, మనకి హేబేలు గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము ఇక్కడ కూడా మనకి చెర గురించే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ఒకసారి, చెరలోంచి కలుగుకుంటా పిల్లల గురించి మాట్లాడతాడు ఇక్కడ మనకి. 3వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం చదువుకుందాము. 1వ వచనం చదవండి ముందు. తీసారా? నెంబర్ చెప్పమంటారు, అది 754 పేజీ నెంబర్. తీసారా? 754. ఎందుకంటే నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కానీ ఏంటంటే మీకు ఆధారాలు చూపించాలి. నేను ఒకవేళ అప్పుడు ఏమనుకుంటానంటే నేను వచ్చాను ఆ ప్రదేశం నుంచి ఏదో చెప్పేశాడు వెళ్ళిపోయాడు అనుకోకూడదు. మీకు ఆధారాలు చూపించే నేను వెళ్ళాలి ఇక్కడి నుంచి. దేవుడికి కూడా నేను ఆధారుడిగా నిలబడాలి, సాక్షిగా నేను నిలబడాలి. నిజమేనయ్యా, ఆ ప్రాంతానికి వెళ్ళాను, ఆ ప్రదేశానికి వెళ్ళాను, నా వంతు నేను ఆ ప్రదేశంలో వాక్యాన్ని బోధించాను. కానీ వాళ్ళ హృదయాలలోకి నీ వాక్యం వెళ్ళాలయ్యా, నీ వాక్యం వాళ్ళలో ఫలించాలయ్యా అని నేను ఒక సాక్షిగా ఉండాలి, మీరు ఒక సాక్షిగా ఉండాలి. తీసారా? 3వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ఆ దినములలో అనగా యూదావారిని, యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించి కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్యమగు ఇజ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనబట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్యజనులతోను యాజ్యమాడుదను. హల్లెలూయా. సరే, అన్ని జనులు ఎదుట మనల్ని యాజ్యమాడుతానంటున్నాడు. కానీ మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలండి. ఎందుకంటే నేను ఇందాక వస్తున్నప్పుడు చూశాను ఒకటి, అది పెట్టారు అంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, దాని ప్రభావం అటేవిటా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మీరు అనాలోచనగా ఉన్నారనుకో, అది మనల్ని ఏలుబడి చేస్తుంది. ప్రార్థన చేయాలి ఎక్కువగా, అందరూ ఏకంగా ఉండాలి, ఏకంగా ఐక్యతగా ఉండాలి. అది ఇక్కడికి రాకముందే మనము ఇంకా బలవంతులుగా, శక్తివంతులుగా మనం మార్చబడాలి. మన కుటుంబస్తులు కానీ, మన బంధువులే కానీ, మన స్నేహితుల గురించి కూడా మనం ఎక్కువగా ప్రార్థన ఎక్కువ చేయాలి. అన్నయ్య కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే నేను అందరూ వచ్చినప్పుడు చూశాను దాన్ని. వాళ్ళు ఎందు నిమిత్తం పెట్టారు అన్నది మనకు తెలియదు, కానీ దాని ప్రభావం మన కుటుంబాల మీద కానీ, మన బిడ్డల మీద కానీ, మన మీద కానీ పడకూడదు. ఎందుకంటే మనం ప్రదేశం వెళ్తున్నప్పుడు కానీ, దాని వస్తున్నప్పుడు కానీ ఎవరి మీద కూడా అది దాన్ని చోకకుండా మనము ప్రార్థన చేయాలి. ఎక్కువ చేద్దాం, మీరే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే విశ్వాసులుగా మీరు, నాయకులుగా ఉన్న వీరు కలిసి ఏకంగా కూడి ప్రార్థన చేయాలి. దేనికైనా కానీ, ఏ సమస్య వచ్చినప్పుడు కూడా, ఏ బాధ వచ్చినప్పుడు కూడా, ఏ కష్టం వచ్చినప్పుడు కూడా వారే చేసుకుంటారులే, మాకు అవసరం లేదే అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా వారి బాధ నా బాధ, నా బాధ వారి బాధ అని మనము
అనుకోవాలి ఎప్పుడు కూడా. మేము అలాగే చేస్తాం ఏదైనా కూడా. మాకు ఒకసారి నేను సెంటర్కి వెళ్ళిపోయి చాలాసేపు ఉండిపోయాను అనమాట. మా అమ్మగారు 2 సార్లు 3 సార్లు చేసింది, నువ్వు రారా గమ్మున ప్రార్థన చేయాలంటే నేనేమనుకుంటాను, మామూలుగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నేను మామూలుగా ప్రార్థన చేయాలనుకుంటే రారా రారా అంటే నేను ఏదో అనుకున్నాను అనమాట. ఏదో అనుకుని త్వరగా వచ్చి వేరే అతను బండి వేసుకొచ్చాను. ఏంటంటే చిన్న ప్రార్థన ఏమనుకుని అతను బండి వేసుకొని వచ్చేసాను గబగబా. వచ్చేసాక ఇక్కడికి వచ్చాక ఆవిడ ఏమంటుంది, ఒక ఆవిడికి యాక్సిడెంట్ అయిందయ్యా, ఆవిడ చాలా కోమాలో ఉంది, ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తున్నాడు అని ఒక అన్యురాలు నమ్మిందండి. దేవుడు అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. మన దగ్గరికి అనేక మంది రావాలి, ప్రార్థన చేయాలి. మీ సంఘంలో ప్రార్థన చేస్తే దేవుడు విడుదలిస్తాడంట. మీ సంఘంలో అందరూ ఐక్యతగా ఉండి ప్రార్థన చేస్తారంట. మీ సంఘంలో ఉండి అందరూ ఒకే నడిపింపులో ఒకే ప్రార్థన చేస్తారని తెలియపరుస్తున్నారని మనము మాట్లాడాలన్నమాట. దేవుడు కార్యం అలా జరిగిస్తాడు. మేము అలా ప్రార్థన చేసినాము, మా వల్ల జరిగిందని మేము ఎప్పుడు అనుకోమండి. ఎప్పుడు దేని గురించి అని కూడా దాని గురించి మేము ఎప్పుడు చెప్పం కూడా ఎక్కడ కూడా. కానీ సమయం వచ్చింది కాబట్టి కార్యం బట్టి నేను చెప్తున్నాను, మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. మేము ప్రార్థన చేసాము. ప్రార్థన చేశాక కోమలోకి వెళ్ళిపోయిన ఆ తల్లి ఉదయకాలంలో దేవుడు మరలా సాక్షిగా నిలిపాడు, తినడానికి సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రాలు చేద్దాం. నిన్నటి దినాన్ని చెప్తుంది ఆవిడ మళ్ళీ సాక్ష్యం, దేవుడు ఎంత కార్యం చేశాడయ్యా మా సహోదరుల పట్ల, వాళ్ళని కూడా దేవుడు స్వస్థపరిచాడు, మీరు ఇక్కడ నుండి ప్రార్థన చేశారు అని ఆవిడ ఎప్పుడు వచ్చిన ప్రార్థన వినప కోరుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళ బిడ్డల కోసం. ఇప్పుడు వాళ్ళ బిడ్డలు ఇద్దరు నీళ్ళేసుకున్నారని తెలియపరుస్తుంది. వాళ్ళు సుఖంగా ప్రసవించాలని ప్రార్థన కోరుతా ఉంది. ఎప్పుడు వచ్చిన అదే ప్రార్థన అడుగుతుంది, ఇంకే ప్రార్థన అడగదు, ఆ సమస్య గురించి అడుగుతుంది. మేమందరూ అదే ప్రార్థన చేస్తాం. దేవుడు కూడా ఇక్కడ మనకు కూడా ఏం చేస్తానంటే అన్యజనులు ఎదుట మనల్ని గొప్ప చేస్తానని, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తానని, మేలు కార్యాలు జరిగిస్తాను మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఈ ప్రాంతదేశంలో ఈ ప్రాంతంలో కూడా గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. చెరలో నుంచి విడిపిస్తానంటున్నాడు, బంధకాల నుంచి విడిపిస్తానంటున్నాడు, కట్టుల్లో నుంచి విడిపిస్తానంటున్నాడు, విడుదలిచ్చి మనకు సహాయాన్ని చేస్తానని మనతో మాట్లాడుతున్నాడు. కిందకి చదువు చూడండి. ఇంకా అదే వచ్చిన 3వ వచనం కూడా 3వ అధ్యాయం. వారు నా జనుల మీద చీట్లు వేసి వేసులకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి తాగుచు వచ్చిరి కదా. ఇక్కడ చూడండి ఏంటంటే ఆ దినాల్లో ఐగుప్తి పరువు ఏం చేశాడు, ఆ బిడ్డల్ని నదిలో పడేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇజ్రాయిల్ ప్రజలు చెరలో ఉన్నారు కదా, ఆ చెరలో ఏం చేస్తున్నారంటే వారు తాగడానికంట ద్రాక్షారసం కోసం, వ్యభిచారం చేయడానికి, వ్యభిచార స్త్రీల కోసం వీళ్ళు ఇక్కడున్న 12 సంవత్సరాల పిల్లల్ని వాళ్ళకి అమ్మేస్తున్నారంట. వీళ్ళు వ్యభిచారం చేయడానికి ఆ వేసుల కోసం. ఈ మన ఇజ్రాయిల్ ప్రజలు అనుకుని మనము ఈ ఇజ్రాయిల్ ప్రజల్లో నుంచి అంట ఒక కుమార్తెని వాళ్ళకి ఇచ్చేసి వేసిని తెచ్చుకుంటారంట ఈ ప్రదేశానికి. అలాగే వాళ్ళు ద్రాక్షారసం లేదంట, ద్రాక్షారసం లేకపోతేనంట ఒక పసిబిడ్డల్ని వాళ్ళకి అమ్మేసి ఆ ద్రాక్షారసాన్ని తెచ్చుకుంటారంట. చూసే ఎంత ఘోరంగా జరుగుతుందో, ఎంత ఘోరంగా నడిపించబడతా ఉన్నారు వారు. ఆ ఇజ్రాయిల్ ప్రజలు ఆ శ్రమంలో, ఆ బాధలో, ఆ వేదనలో, ఆ కష్టంలో వెళ్తున్నప్పుడు కన్నీరు విడిచారన్నమాట అండి, ప్రార్థించారన్నమాట, ప్రలాపించారన్నమాట. దేవా మాకు ఈ బాధల నుంచి మమ్మల్ని లేవనెత్తండయ్యా, ఈ శ్రమలో నుంచి మమ్మల్ని లేవనెత్తండయ్యా, ఈ శరలో నుంచి మమ్మల్ని లేవనెత్తండయ్యా, ఈ కందకాల నుంచి మమ్మల్ని లేవనెత్తండి అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కృప, దేవుడు మహిమ ఆ ప్రదేశంలో దిగివచ్చినప్పుడు అక్కడ కూడా మనం ఒకటి తెలుసుకుందాం. ఏంటంటే ఇది మిద్యానీయులకి గిద్యోను గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అండి. గిద్యోను కూడా అలాగే బలాఢ్యుడైన గిద్యోను, నువ్వు బలాన్ని పొందుకునేవాడివి, శక్తిని పొందుకునేవాడివి అని మాట్లాడుతున్నాడు. నిజమే, మీరు నిన్నటి దినాన్ని నుంచి నిన్న ఇవాళకి 2వ రోజు అంటే 3 పూటలు అయింది. 3 పూటలు అయింది. 3 పూటలకి మీరు ఏం చేశారంటే అప్పుడే బలహీనలు అయిపోలేదు, బలవంతులుగా ఉన్నట్టుగా కనపడుతున్నారు. అవి ఏం చెప్తారని మీరు అలాగా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నిజమే, ఏం చెప్తాడు అన్నట్టుగా మీరు అందరూ అలా చూస్తున్నారు, అలా ఆలోచిస్తున్నారు అనమాట. దేవుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే బలాఢ్యుడని గిద్యోను అని అంటే, అది బలాఢ్యుడని నన్ను అనొద్దు యేసు బాబు, నన్ను బలాఢ్యుడు అనొద్దు, నేను బలహీనుడిని, నేను పిరికివాడిని అని గిద్యోను అంటున్నాడు అనమాట. బలాఢ్యుడు గిద్యోను, నా వద్దకు రా, నువ్వు బలవంతుడివి,
శక్తిమంతుడివి, బలహీనుడు కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా బలహీనుడు కాదు, శక్తిమంతులే. అక్కడ 300 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేశాడండి గిద్యోను. అసలు ఎంత బలవంతుడు, ఎంత శక్తిమంతుడు. దేవుడు కృప, దేవుడు కనికరం ఇచ్చాడు కాబట్టి దేవుడు ప్రభావం ద్వారా నడిపించబడ్డారన్నమాట అండి. దేవుడు కృప, దేవుడు కనికరం మన మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనము సొమ్మసిల్లిపోము, సమస్యల్లో పడిపోము, కష్టాల్లో పడిపోము. నిజమే, సమస్యలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? ఒక్కోసారి అనుకుంటారు వాళ్ళే ప్రార్థనలు ఎక్కువ ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళకి సమస్యలు వచ్చినాయి, వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే ఎందుకు మరణాలు జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లోనే ప్రార్థనలు ఎక్కువ చేస్తారంట కదా, ఎప్పుడు చూసినా ప్రార్థన 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 అని మమ్మల్ని అందరూ అలా అన్నారండి. అవమానించారు, మమ్మల్ని అందరూ అవమానించారు. నేను ఎన్నోసార్లు అలాగ బాధపడ్డాను, కృంగిపోయాను, వేదన చెందాను. ఏంటి బతుకు, ఇంకెందుకు మనం ఈ సేవ చేయడం ఎందుకు, ఈ పరిచర్య ఎందుకు, యేసుప్రభువుని ఎందుకు నమ్ముకోవడం, అసలే మా కుటుంబస్తులను ఎందుకు చనిపోతున్నారు, ఇప్పటికే నలుగురు పోగొట్టుకున్నామే, దేవుడు నమ్ముకొని ఎందుకు మాకు వ్యర్థమైంది, అన్ని చిన్నులు ఎదుట మమ్మల్ని ఎప్పుడు అవమానపరుస్తావా అని మేము ఏడ్చిన రోజులు లేవండి. కన్నీరు విడిచాను, నేను ప్రార్థించాను. అప్పుడు అన్నాడు దేవుడు, ఏమన్నాడంటే, కుమారుడా నువ్వు నిలిచి ఉండు, నిలబడు, దాని గురించి ఎదురు వెళ్ళు, దాని వైపుకి. నిజమే, దాని గురించి ఎదురు వెళ్ళినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, నేను కొన్ని దినాల నుంచి ఉపవాసం ఏకదాటికి వెళ్తున్నానండి. నా దేవుడు ఎప్పుడు వరకైతే నడిపిస్తాడో అంతవరకు నేను వెళ్తూనే ఉంటాను, ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి వెళ్తూనే ఉంటాను. అక్కడికి వెళ్ళడం, మగ్గించుకోవడం, దేవుడి ప్రభావాన్ని పొందుకొని వస్తా ఉన్నానండి. దేవుడి మహిమను పొందుకొని వస్తా ఉన్నాను. దేవుడి ప్రభావము, దేవుడి మహిమ మీ అందరి మీద కూడా దిగి వచ్చేలాగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనము కూడా ఒక ఉపవాసం ఉండాలి. ఎదిగి మన దైవ సేవకులు తెలియపరిచారు, ఉపవాసము చెయ్యాలి సంవత్సరంలో ఒక్కసారి అని. ఉపవాసం చెయ్యాలి మన సమస్యల గురించి, అలా మన పరిచర్య గురించి, అలా మన దైవ సేవకుల గురించి, అలాగే మన బంధువుల గురించి ప్రార్థన చేయాలి. ఇంకా అనేక మంది ప్రదేశానికి నడిపించాలయ్యా. వేల వేసి ప్రదేశానికి నడిపించబడాలి, ఏల వేసి ప్రాంతానికి నడిపించబడాలి. అనేక మంది ఆశ్చర్యమైన కార్యాలు ఈ ప్రదేశంలో చూడాలి అని మనం ప్రార్థన చేయాలి. అన్ని జనులు ఎదుటి గొప్ప కార్యములు ఇక్కడ జరిగించబడాలని మనము ప్రార్థన చేయాలి. అలాగే అదే వచనంలో 3వ వచనంలోనే 17వ వచనం చదువుకుందామండి. అదే వచనంలో 17వ వచనము, 17వ వచనం, 18వ వచనం. యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండెను. మీ దేవుడైన యెహోవాను నేనే నాకు ప్రతిష్టమగు సియోను పర్వతమునందు నివసించుచున్నాను, మీరు తెలుసుకుందురుగాక. హల్లెలూయా. దేవుడి ప్రభావము, దేవుడి మహిమ ఈ ప్రదేశంలో మీరు తెలుసుకుందురుగాక అని దేవుడే అధ్యక్ష వహిస్తానంటున్నాడండి. ఈ సంఘాన్ని వైపుకి దేవుడే నిలిచి ఉంటానంటున్నాడు. దేవుడే వేలవేసి ఈ ప్రదేశానికి నడిపిస్తానంటున్నాడు. చూసారా, ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేనే అధ్యక్షతగా ఉంటాను. నిజమే, మీరు అనుకుంటారు, ఏమనుకుంటారంటే ఆ వదిన అధ్యక్షతగా ఉంటుంది, అన్నీ అధ్యక్షగా ఉందని అనుకుంటారు. కాదు, దేవుడు ముందుగా ఇక్కడ అధ్యక్షతగా నిలిచి ఉన్నాడు. ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో, ఈ కృపలో నిలిచి ఉన్నాడు. మీరు ఊహించారో లేదో, అసలే ఇక్కడికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలే ఏదో ప్రాంతం నుంచి చెరపట్టబడి వచ్చినట్టే లెక్క. నాకు తెలిసి చెరలో నుంచి వచ్చి విడిపించబడి, ఇది వాక్యం నాకు ఇప్పుడు చెప్తుంటే దేవుడు ఒక మిరాకిల్ జరిగిస్తున్నాడు. ఏంటంటే, నిజమే, వీరు కూడా అత్తుల్లో ఉన్నప్పుడు మగ్గిపోయిన స్థితిలో ఉన్నారేమో, కుంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, స్వేచ్ఛగా ఆరాధన చేసే సమయంలో లేరేమో. కానీ దేవుడు ఏం చేశాడంటే, మీరు సేవ అక్కడ కాదు, మీ పరిచర్య అక్కడ కాదు, మీరు అక్కడ కుంగిపోవడం కాదు, మీరు ఆ చెరలో ఉండిపోవడం కాదు, చెరలో నుంచి తీసుకొని వచ్చి వెలుపలికి తీసుకొచ్చి ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాను, గొప్ప కార్యాలు జరిగిస్తాను, అన్ని జనుల ఎదుట మిమ్మల్ని గొప్పగా చేస్తానని దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. నిజమే, నేను ఇప్పుడు కూడా ఈ వాక్యము ఇలా నాకు తెలియలేదండి, ఇప్పుడు నాకు తెలిసి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే నిజమే, మీరు చెరలో నుంచి బయటకు వచ్చినట్లుగా, ఇలా ఆరాధించినట్లుగా మీరు ఊహించుకోండి. అసలే మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి, నేను ఇప్పుడు అనుకున్నాను, వెనక్కి తిరిగాను, మీరు కూడా వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించండి. నిజమే, ఆ దినాల్లో అలాగా మీరు కూడా ఉండుంటారు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ప్రణాళికలు గొప్పవండి, దేవుడు కృపలు గొప్పవి. అలా చేస్తానన్నాడు. దేవుడు అధ్యక్షత
ఉంచుతానంటున్నాడు. అదే వచనంలో మరలా 20 వచనం చదువుకొని మనం ముగించుకుందామండి. 3వ అధ్యాయమే 20 వచనం. ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషకైన ప్రతీకారమును చేయుదును. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యము ఉందురు. తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సియోనులో నివాసిగా వహించును. వాక్యం ఒకటేదో మిస్ అయిందండి. నివసించిన దాని గురించి మీకు చెప్పాను. ఇప్పుడు నివసించడం గురించి అది వారు ప్రదేశంలో ఉన్నప్పుడు, ప్రాంతంలో ఉన్నప్పుడు చెరపట్టబడ్డారు కదా. చెరలో నుంచి విడిపించిన దేవుడు లోయలోనికి తీసుకొచ్చాడనమాట. ఆ లోయలోనికి తీసుకొస్తానంట ఒకవైపు నీరు కారుతున్న దానికి ద్రాక్షారసం ఒకవైపు కారుతా ఉందన్నమాట. ఒకవైపు పాలు కారుతా ఉన్నాయనమాట. ఎక్కడది వచ్చిన ఎంత దాంట్లో అదే వచ్చినలోనా చూడు, చదవండి ఒకసారి. ఇది 3:18 అంట. చదువు. ఆ దినమందు పర్వతములో నుండి కొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. యోదా నదులో నుండి పారును నీటి ఊట యెహోవా మందిరములో ఉబ్బికి పారి సిద్ధాయ లోయలోని తడుపును. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదామని గట్టిగా. చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. అక్కడ అన్ని జనుల నుంచి తీసుకొని వచ్చాట. అక్కడ మనకి ఆ ప్రదేశంలో అంటే ద్రాక్షారసం ఒకవైపు నీరులాగా పారేలాగా, పాలు మనకి కొండల్లోంచి పారేలాగా. నిజమే, పారేలాగంటే మీరు పాలు ఎంత తీసుకొచ్చుకుంటారు? మన అంటే 1 లీటర్ తెచ్చుకుంటారు, 1 అర లీటర్ తెచ్చుకుంటారు. కానీ దేవుడు అక్కడ ఏం చేశాడంటే కొండల్లోంచి పాలు ధారాళంగా కారేలాగా, ద్రాక్షారసం ఒకవైపు ధారాళంగా కారేలాగా, అలాగే నీరు ఒకవైపు ధారాళంగా కారి సిత్తోష లోయలోనికి వెళ్ళి అక్కడ ఉబికి ఆశ్చర్యమైన కార్యం జరిగించాడంట. నిజమే, ఇదే మందిరంలోనికి ఒకవైపు వాక్యము, ఒకవైపు కృప, ఒకవైపు ఒకవైపు ప్రభావం అందరినీ తాకినట్లుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉబికించేలాగా దేవుడు మహిమ, దేవుడు ప్రభావము, దేవుడు కృప ప్రతి ఒక్కరిలో ఉబికేలాగా దేవుడు చేస్తానని మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనలో చెరలో నుంచి మనల్ని విడిపించేశాడండి. చెర బాధల నుంచి విడిపించేశాడు, కట్టుల్లో నుంచి మనల్ని విడిపించేశాడు, బంధకాల నుంచి మనల్ని విడిపించేశాడు. దేవుడు స్వేచ్ఛగా మనల్ని ఆరాధించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి కృపలో, దేవుడి కనికరంలో మనము నడిపించబడాలన్నమాట. దేవుడి మహిమ, దేవుడి ప్రభావము ద్వారా మనము నడిపించబడినప్పుడు దేవుడు మనల్ని అన్ని జనులు ఎదుట గొప్పగా మనల్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జనులు మిమ్మల్ని చూసి వీరి పట్ల ఏదో కార్యం జరిగిందంటే ఏంటి అయ్యా, ఈ ఉపవాస ప్రార్థనలోనంట మీరు వెళ్ళారా అని అడుగుతారు. మీ బంధువులే కానీ మీ స్నేహితులే కానీ అడిగినప్పుడు మీరు మీ పట్ల ఏదో కార్యం జరిగిందంట కదా, ఈ నెలలో మీ పట్ల ఏదో ఆశ్చర్యమైన కార్యం జరిగించాడంట కదా అని వాళ్ళు మీకు చెప్తారన్నమాట. మీరు అలాగ దేవుడు చేస్తానని మనతో మాట్లాడుతున్నాడు, అలాగ మిమ్మల్ని రూపిస్తానని మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, నేను వెళ్ళలేకపోయాను, మీ బంధువులు రాలేదేమో, మీ స్నేహితులు రాలేదేమో, వాళ్ళు అడుగుతూ ఉంటారన్నమాట ఉపవాస ప్రార్థనకి ఎలా జరిగింది అయ్యా. మీరు అనుకోవచ్చు, ఒకవేళ మీ మరిది గారు అనుకో, ఒకవేళ మీ వదిన గారు అనుకో, వదిన ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ఈ కార్యం జరిగించాడు, ఉపవాస ప్రార్థనలో నాకు ఈ దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగించినప్పటికీ నేను రాలేకపోయానే, నేను ఆ రోజు ప్రార్థన చేశాను వదిన, నేను ఫోన్ చేశాను వదిన, నువ్వు ఎత్తలేదు ఫోను అని నువ్వు చెప్పొచ్చు. అలాగే నీ బంధువుల గురించి నువ్వు చెప్పొచ్చు, అలాగే నీ ప్రార్థన చేశాను రా, నువ్వు రాలేకపోయావు అని మనం తెలియపరచచ్చు. దేవుడు ఏమంటాడంటే మీ పట్ల నా పట్ల కూడా గొప్ప కార్యాలు జరిగిస్తానని దేవుడు సహాయం చేస్తానని మనతోనూ నాతోనూ మీతోనూ మాట్లాడుతున్నాడు. సహాయం చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియపడతామండి. అలాగే చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా.